హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అణుచూరి కుకింగ్ ఛానల్. ఈరోజు మన స్పెషల్ టేస్టీ అండ్ క్రిస్పీ చికెన్ బ్రెడ్ పాకెట్స్. మరి దీన్ని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఒక పావు కేజీ చికెన్ తీసుకున్నాను, బోన్లెస్ తీసుకోవాలి. ఇప్పుడు అందులో మనకి టేస్ట్కి తగినట్టు రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోవాలి అండ్ అలానే సాల్ట్, దెన్ గరం మసాలాను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొరియాండర్ పౌడర్ అండ్ అలాగే కొంచెం జీరా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక హాఫ్ లెమన్ పిండేసుకోవాలి. పిండుకొని వీడియోలో చూపిస్తున్నట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ లంప్స్ ఫామ్ అవ్వకుండా బాగా మిక్స్ చేసేసుకొని దీన్ని ఒక 15 మినిట్స్ అయినా కూడా పక్కన పెట్టుకోవాలి మ్యారినేషన్కి. అప్పుడు చికెన్లోకి స్పైసెస్ అన్నీ కూడా ఇంకుతాయి. ఈలోపు మనం పావు కేజీ చికెన్కి ఒక 3 ఎగ్స్ తీసుకొని ఒక బౌల్లో వేసుకొని బీట్ చేసుకోవాలి. అండ్ అలాగే బ్రెడ్ క్రమ్స్ని ఒక ప్లేట్లోకి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం బ్రెడ్ పాకెట్స్ని రెడీ చేసుకుందాం. ఒక 2 బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని దానికి ఎడ్జెస్ని 4 సైడ్స్ ఉన్న ఎడ్జెస్ని కట్ చేసేసుకోవాలి. ఇలాగా వీడియోలో కనిపిస్తున్నట్టు కట్ చేసుకున్న తర్వాత చపాతీ కర్ర ఉంటుంది కదండి, చపాతీ కర్రని తీసుకోవాలి. చపాతీ కర్ర తీసుకొని నెమ్మదిగా ఒత్తుకుంటూ దాన్ని అలా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం ఒక చిన్న బౌల్ తీసుకొని మనకి ఏ సైజులో కావాలో దాంతో రౌండ్ షేప్ వచ్చేటట్టు కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని ఎడ్జెస్ అంతా కూడా ఒకసారి ప్రెస్ చేసుకుంటే మంచిగా ఉంటుంది అండ్ అలానే విరిగిపోకుండా ఉంటుంది. ఇలా మనకి ఎన్ని కావాలో అన్ని రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం మిక్స్ చేసుకున్న చికెన్లో కొంచెం ఒక హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈలోపు ఒక బాండీ పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్కి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేడైందో లేదో చూసుకొని బాగా వేడైన తర్వాత చికెన్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదండి, ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి చికెన్ అనేది క్రిస్పీగా అండ్ మంచి కలర్ లైక్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు బాగా ఫ్రై చేసుకుందాం. చూసారు కదండి, ఇలా గోల్డెన్ రెడ్ కలర్ వచ్చేసింది. తర్వాత చికెన్ అంతా కూడా తీసేసి పక్కన వేరే ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోని ఆయిల్ ఇంకొంచెం హీట్ అయిన తర్వాత ఇందాక మనం రెడీ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఎగ్ బీటర్లోకి బీట్ చేసుకొని ఒకసారి డిప్ చేసుకొని మొత్తం అన్ని సైడ్స్ కూడా మంచిగా అయిన తర్వాత దాన్ని బ్రెడ్ క్రమ్స్లోకి స్ప్రెడ్ చేసుకున్న దాంట్లోకి స్ప్రెడ్ చేసుకొని మంచిగా అటు ఇటు కూడా బ్రెడ్ క్రమ్స్ అంటుకునేలాగా చేసుకోవాలి. దాన్ని ఇప్పుడు వేడైన ఆయిల్లోని డీప్ ఫ్రైకి వేసుకోవాలి. అది కూడా సేమ్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మనకి ఎన్ని కావాలో అన్నీ కూడా తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న చికెన్ని చిన్న చిన్న పీసెస్గా స్ట్రెచ్ చేసుకోవాలి. అండ్ అలానే బ్రెడ్ని మనం హాఫ్కి కట్ చేసుకుంటే ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు పాకెట్స్ లాగా ఫామ్ అవుతుందండి. ఇదే మనకి బ్రెడ్ పాకెట్స్ కింద యూజ్ అవుతుంది. అలా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బ్రెడ్ పాకెట్స్లోకి స్టఫింగ్ కోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో చిన్న క్యారెట్ పీసెస్, ఆనియన్ పీసెస్ అండ్ అలానే క్యాప్సికమ్ వేసుకొని కొంచెం ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మొత్తం సాఫ్ట్ అయిపో అవసరం లేదు, జస్ట్ లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక 2 స్లైసెస్ చీజ్ స్లైసెస్ వేసుకోవాలి. చీజ్ వేసుకున్న తర్వాత మంచిగా ఆ చీజ్ అంతా మెల్ట్ అయ్యి మొత్తం మిక్స్ అయిపోవాలి. అప్పటి వరకు సిమ్లోనే ఉండాలి, లేదంటే చీజ్ బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
చీజ్ వేసిన తర్వాత స్టవ్ని మాత్రం సిమ్లోనే పెట్టుకోండి. చూస్తున్నారు కదండి, ఇలాగా చీజ్ మొత్తం మెల్ట్ అయిపోవాలి. మొత్తం వెజ్జెస్కి అంతా పట్టుకుంది కదా చీజ్. సో ఇట్లా అయిన తర్వాత ఇందులో మనం ముందుగా షెడ్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో మైనీస్ తీసుకోవాలి. మైనీస్లోని కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఆ మిక్చర్ని ఇందాక మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదండి బ్రెడ్ పాకెట్స్, దాని లోపల ఫస్ట్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న చికెన్ స్టఫింగ్ ఏదైతే ఉందో దాన్ని మనకి ఎంత కావాలో ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీని మనం లోపల స్టఫ్ చేసుకోవాలి. ఈవెన్గా స్టఫ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, వీడియోలో మనం ఎలా స్టఫ్ చేసుకుంటున్నామో అట్లా ఒకదాని తర్వాత ఒకటి మొత్తం అన్నీ మనకి ఎన్ని కావాలో అన్నీ రెడీ చేసుకొని పక్కన ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ చికెన్ బ్రెడ్ పాకెట్స్ అనేవి రెడీ అయిపోతున్నాయి. చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ ఫాలో, షేర్, సబ్స్క్రైబ్ టు అనుచూరి కుకింగ్ ఛానల్. థ్యాంక్ యూ.